ధనవంతులైన వ్యాపారవేత్తల్లో చాలా మంది ప్రైవేట్ జెట్లు, లగ్జరీ పడవలు, కోట్ల రూపాయల విలువైన ఇతర వాహనాలను కలిగి ఉన్నారు. కానీ వీరి వద్ద ఒక్క సొంత ట్రైన్ మాత్రం లేదు. కానీ వీరందరినీ పక్కన పెట్టి ఒక సామాన్య రైతు రైలుకు యజమాని అయ్యారు. అది కూడా శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు. రైల్వేలు భారత ప్రభుత్వానికి చెందినవే. దేశంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనవంతులైనా ఎవరు కూడా రైలును కొనుగోలు చేయలేరు. రైల్వే ఆస్తులు పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. ఇండియాలో ట్రైన్స్ తప్ప ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్స్, ఓడలు సహా ఇతర వాహనాలను కొనుగోలు చేయవచ్చు. వీటిని ఎవరి స్తోమతకు తగినట్టుగా వారు కొనుగోలు చేస్తూ ఉంటారు. దేశంలోని అత్యంత ధనవంతులకు సాధ్యం కానిది ఒక రైతుకు సాధ్యమైంది. ఒక సాధారణ రైతు దేశంలో పెద్ద రైలుకు యజమాని అయ్యాడు. ఈ సంఘటన 2017లో జరిగింది. సంపూర్ణ సింగ్ సాధారణ రైతు. దేశ రాజధాని ఢిల్లీ, అమృత్సర్ మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ కు యజమాని అయ్యాడు. భారతీయ రైల్వేలో జరిగిన తప్పిదం కారణంగా ఇది జరిగింది. అసలు ఇండియన్ రైల్వే చేసిన తప్పిదమేంటి? సాధారణ రైతు రైలుకు యజమాని అవ్వడమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. రెండు 2007లో లూధియానా, చండీగఢ్ మధ్య రైలు మార్గ నిర్మాణం ప్రారంభమైంది. రైల్వే శాఖ భూసేకరణ ప్రారంభించింది. లూధియానాలోని కటాన్ గ్రామానికి చెందిన సంపూర్ణ సింగ్ భూమిని కూడా రైల్వే శాఖ అధికారులు సేకరించారు. రైల్వే శాఖ సంపూర్ణ సింగ్ కు ఎకరాకు 25 లక్షలు నష్టపరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకుంది. డబ్బు చెల్లించి పనులు ప్రారంభించింది. తర్వాత రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. కొన్ని సంవత్సరాల తర్వాత సంపూర్ణ సింగ్ కు ఒక విషయం తెలిసి షాక్ అయ్యాడు. తన గ్రామానికి సమీపంలోని మరొక గ్రామంలో పట్టణం నుంచి దూరంగా తక్కువ సారవంతమైన భూమిని రైల్వే శాఖ ఎకరాకు 71 లక్షలు చెల్లించి సేకరించింది. తనకు మాత్రం ఎకరాకు అందులో సగం కూడా చెల్లించలేదని ఆగ్రహించాడు. దీంతో సంపూర్ణ సింగ్ తనకు చాలా తక్కువగా పరిహారం ఇచ్చారని, న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా రైల్వే శాఖ పరిహారాన్ని ఎకరాకు 50 లక్షలకు పెంచింది. కానీ తోటి రైతులకు ఎంత నష్టపరిహారం ఇచ్చారో తనకు అంతే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కిన రైతు సంపూర్ణ సింగ్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈసారి రైల్వే శాఖ పరిహారాన్ని 1,47 లక్షల రూపాయలకు పెంచింది. 2015 లోపు పరిహారం మొత్తాన్ని చెల్లించాలని రైల్వే అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017 వరకు రైల్వే శాఖ అతనికి 42 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన 1,05 లక్షల రూపాయలు చెల్లించలేదు. దీంతో కోర్టు లూధియానా స్టేషన్ లో రైలును జప్తు చేయాలని ఆదేశించింది. అంతేకాదు స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని కూడా జప్తు చేయాలని ఆదేశించింది. శతాబ్ది ట్రైన్ ను, స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని జప్తు చేశారు. కోర్టు ఆదేశంతో రైతు సంపూర్ణ సింగ్ అమృత్సర్ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ రైలును జప్తు చేశాడు. ఈ విధంగా అతను శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు యజమాని అయిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. అయితే రైల్వే అధికారులు మళ్లీ కోర్టును ఆశ్రయించి ట్రైన్ ను విడుదల చేయాలని ఆదేశాలు పొందారు. రైతు స్వాధీనంలో ఉన్న రైలును విడుదల చేశారు. అయితే ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉండడం గమనార్హం.